వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. తనూజ అండ్ కళ్యాణ్. వీళ్ళిద్దరి గురించి మనం గతంలో వీడియోలు కూడా చేసాం. అసలు ఆ లైవ్ గురించి మాట్లాడాం. ఇప్పుడైతే వాళ్ళిద్దరు కూడా అంటే తనూజ ఫ్యాన్స్ కావచ్చు, కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ అని చెప్పుకుంటున్నా. ఎందుకంటే నేను చాలా ఫీల్ అయ్యా ఆ వీడియో ఆవిడ చెప్పిన తర్వాత, కొన్ని ఇష్యూలు మాట్లాడిన తర్వాత టాపిక్ల గురించి. బట్ రీసెంట్గా కళ్యాణ్ మనోడి స్టోరీ కావచ్చు, మనోడి స్టేటస్ కావచ్చు చూసిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయినారు. మొన్న చూసుకుంటే కళ్యాణ్ బిర్యానీ పెట్టి థ్యాంక్స్ తనూజ అని పెట్టాడు స్టోరీలో. నిన్న చూసుకుంటే తనూజది ఒక పోస్టర్ లాంచ్ అయింది. తనూజది పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఈ పోస్టర్కి మనోడు స్టోరీ పెట్టి కంగ్రాచులేషన్స్ తనూజ పుట్టస్వామి, ఆల్ ద బెస్ట్ టీమ్ అని పెట్టాడు. దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమైంది క్లియర్గా, వీళ్ళిద్దరి మధ్యన ఎలాంటి తగాదాలు లేవు. చాలా హ్యాపీగానే ఉన్నారు, ఎవరి వర్కుల్లో వాళ్ళు బిజీగానే ఉన్నారు. ఆ లైవ్ పెట్టింది కూడా కొంతమందికి క్లారిటీ ఇవ్వడం కోసమే అమ్మాయి పెట్టింది. ఇదైతే క్లారిటీ వచ్చింది. మరి కళ్యాణ్ తరపు నుండి కూడా ఎప్పుడు వీడియో చేయలేదు మనోడు అన్న, నువ్వు రెస్పాండ్ అవ్వు అది ఇదని మెసేజ్ పెట్టారు చాలామంది. మనల్ని కూడా అడిగారు, కళ్యాణ్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, కళ్యాణ్ ఏదో అంటే కళ్యాణ్ తప్పు చేయకపోతే వీడియో చేసి మాట్లాడొచ్చు కదా, లైవ్ చేయొచ్చు కదా అని చాలామంది అడిగారు. మనోడు చాలా పద్ధతిగా సెటిల్డ్గా వెళ్తున్నాడు అనమాట. వీడియోలు చేసి లైవ్లు చేసిన కన్నా దానికన్నా 100%. నిన్న పెట్టిన బిర్యానీ అయితే ఉందో అది, అండ్ ఈరోజు పెట్టిన ఈ స్టోరీ అయితే ఉందో, వీళ్ళిద్దరి మధ్యన ఎలాంటి గొడవలు లేవు, మేమిద్దరం హ్యాపీగానే ఉన్నాం అని జనాలకి చెప్పడం కోసం, వాళ్ళకి చెప్పడం కోసం, ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వడం కోసం అయితే మనోడు చెప్పాడు. ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరి మధ్యన ఎలాంటి గొడవలు లేవనే అనుకుంటున్నాం అనమాట. ఆ ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద చాలామంది మాట్లాడారు, చాలా టాపిక్లు వచ్చాయి, చాలా వీడియోస్ వచ్చాయి. మనం కూడా కొన్ని వీడియోలు చేయడం జరిగింది. అంటే అసలు ఎందుకు ఇలా సెలబ్రిటీ హోదాలో ఉండి ఈ టైంలో వీళ్ళు ఇలా చేయడం కరెక్టా కాదా అని మాట్లాడాం. మనం కూడా ఎవరిని తప్పని అనలేదు, తనుజని తప్పని చెప్పలేదు, కళ్యాణ్ తప్పని చెప్పలేదు. మనం క్లియర్గా ఏం మాట్లాడాం, వాళ్ళు ఈ టైంలో ఇంత ఉన్న సిచ్యువేషన్లో ఇలా పెట్టడం కరెక్ట్ అని, ఇంకో బిగ్ బాస్ మరి కొన్ని రోజుల్లో వస్తుందన్న టైంలో ఈ టైంలో ఎందుకు రచ్చ అని చాలా వరకు అన్నారనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఎలాంటి గొడవ లేదని ఒక క్లారిటీ ఇవ్వడం కోసమే మనోడు ఇలాంటి పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే బయట సోషల్ మీడియాలో ఎన్ని అనుకున్నా వాళ్ళు వచ్చి ఒక మాట చెప్తే దాన్ని ఇంకా సీరియస్ అవుద్ది, సివియర్ అవుద్ది. అలా తనూజ చెప్పేటప్పుడు తనూజ కూడా చెప్పిన పాయింట్ ఏంటంటే, మీరు నెగిటివ్ ఎన్ని అనుకొని ఏం చేసుకున్నా అమ్మాయి చెప్పాల్సింది క్లారిటీగా చెప్పింది అనమాట. అమ్మాయి తప్పేం చెప్పలేదు, ఇలా ఉంది, ఇలా జరిగింది, ఇది అని చాలా క్లియర్గా చెప్పారనమాట. దాన్ని మన వాళ్ళు నెగిటివ్ చేసుకుని కళ్యాణ్ అంటాను, అలా అంటాను, ఇలా అంటాను, తోపుతారు అన్నారు. కానీ కళ్యాణ్ ఉద్దేశించి అనలేదు. తనకు అనిపించింది, తన ఫేస్ చేస్తుంది, తనకు నెగిటివ్ చేస్తుంది, దాని మీద క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు కళ్యాణ్కి దాంట్లో సంబంధం లేదు, మనం కూడా వీడియో చేయలేదు. ఇప్పుడు ఆ అబ్బాయి ఏం పెట్టాడు, ఇది పెట్టగానే ఓకే తనూజకి నాకు ఎలాంటి గొడవలు లేవు, తనూజ నేను క్లియర్గా ఉన్నాము, మీ వర్క్ మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి, ఇంకొన్ని రోజుల్లో బిగ్ బాస్ వస్తుంది, కొత్త కంటెస్టెంట్లు ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళని, కొత్త కామనర్స్కి సపోర్ట్ చేయండి అని క్లియర్గా వాళ్ళైతే చెప్పడం జరిగింది. మనోడు కూడా కొన్ని ప్రాజెక్టులు అయితే ఉన్నాయి, బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఉన్నాయి. అండ్ నేను కూడా కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఒక మంచి పాడ్కాస్ట్తో ఖచ్చితంగా వస్తా, తనూజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరిది సెపరేట్గా మంచి పాడ్కాస్ట్తో నేనైతే ఖచ్చితంగా వస్తా. అండ్ మన ఛానల్లో కూడా మీరు ఒకసారి చూసుకుంటే నెక్స్ట్ వచ్చే ఆ అప్డేట్లో ఖచ్చితంగా వీళ్ళిద్దరి గురించి వాళ్ళతోనే మాట్లాడించే ఆ ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒక మాట్లాడుతున్నా చర్చ అవుతుంది, ఖచ్చితంగా వాళ్ళు రాగానే మీకు మంచి అప్డేట్ అయితే ఇస్తా. ఇప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యన ఎలాంటి గొడవ లేదు, క్లియర్గా ఉన్నారు, క్లారిటీగా ఉన్నారు. మీరు సోషల్ మీడియాలో ఇంకా ఆ రచ్చ, ఆ నెగిటివిటీ అనేది కొంచెం కూల్ చేసుకుంటే, తనూజ పాపం మంచి యాక్టర్ అబ్బా, తన పని అది చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అండ్ కళ్యాణ్ అనే అబ్బాయి ఇప్పుడిప్పుడే పాపం చిన్నగా ఆ యాక్టింగ్ కావచ్చు ఇవన్నీ నేర్చుకుంటాడు. సరే కానివ్వండి, మన వాళ్ళు చేయని, వచ్చే ప్రాజెక్టులు రాని, ఒకటో రెండో ప్రాజెక్టులు వచ్చి దాంట్లో నెగిటివ్ పాజిటివ్ చూసి మనం హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఇంకా దాన్ని పట్టుకొని మనం ఉంటే ఎంతవరకు కరెక్ట్? ఒకసారి అయితే ఆలోచించండి. వాళ్ళిద్దరు క్లారిటీ ఇచ్చేసారు. దీని గురించి మనం ఎక్కువ మాట్లాడకపోవడమే మంచిది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.